ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. పల్నాడు జిల్లాలో అన్ని సౌకర్యాలతో 1926 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. పల్నాడు జిల్లా ఎన్నికలకు సిద్ధంగా ఉందని కౌంటింగ్ జేఎన్టీయూలో ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్ శివశంకర్ లోతేటి. అంటే మనకు 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ ను మన సెక్టార్గా విభజించాం. ఒక్కొక్కసారి ఒక 2-3 పోలింగ్ స్టేషన్స్ అటు ఇటు అవుతాయి, ఎందుకంటే అర్బన్లో అన్ని పక్కపక్కన ఉంటాయి. అటువంటప్పుడు ఒకే సెక్టర్ ఆఫీసర్కి మోర్ దెన్ 12 కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా అంటే టైంకి ఈవీఎం మెషిన్స్ రీచ్ అవ్వటం కానీ, పోలింగ్ పర్సన్స్ రీచ్ అవ్వటం, ఏదైనా ఈవీఎం పొరపాటున డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన ఈవీఎం కానీ, ఆ స్పాయిల్డ్ ఈవీఎంని కానీ వెంటనే రీప్లేస్ చేసి ఎలక్షన్ ఎక్కడ గ్యాప్ లేకుండా చూసే బాధ్యత సెక్టర్ ఆఫీసర్ది. కాబట్టి వీళ్ళు 10 రోజుల ముందు, ఎలక్షన్స్కి 10 రోజుల ముందు వీళ్ళు యాక్టివ్ అవుతారు. వాళ్ళకు కూడా వెహికల్స్ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం కానీ, ట్రైనింగ్ ఏర్పాటు చేయటం కానీ, వీళ్ళకి ఇవ్వాల్సిన అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మనం మొత్తం 186 మంది సెక్టర్ ఆఫీసర్స్ని మనం వేయటం జరిగింది. తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మనకి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుంది. వీళ్ళకి ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఒకరు ఉండాలి. మొత్తం ఖర్చులు అన్నీ కూడా రాయటానికి. దానికి కూడా 7 నియోజకవర్గాలకి 7 అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా పూర్తిగా మెటీరియల్, అలాగే మెటీరియల్ చూస్తే ఈవీఎంస్ మనం రెడీగా ఉన్నాము. 130% ఆఫ్ ఈవీఎంస్తో మనం రెడీగా ఉన్నాము, 30% ఎక్సెస్ తోటి. ఆ తర్వాత మనకి ట్రైనింగ్ మెటీరియల్ కూడా పూర్తిగా రావటం జరిగింది. అలాగే పోలింగ్ కావాల్సిన పేపర్స్ కానీ, సీల్స్ కానీ, సీల్స్ మనకి కాంట్రాక్టర్కి ఈ సీల్స్ ఇవన్నీ కూడా, పేపర్స్, సీల్స్, పీఓ డైరీలు, ఇవన్నీ కూడా మనం ఏవేవైతే ఎలక్షన్ రోజున ఫిలప్ చేయాల్సి ఉంటుందో వాటికి అన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ స్టేషనరీ, అన్ని సెక్టార్స్ అంటే మనకు 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ను మన సెక్టార్గా విభజించాం. ఒక్కొక్క